హలో. హలో. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నా మేడం. ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. అదే మల్లన్న గురించి చెప్దామని ఫోన్ చేసిన మేడం. చెప్పండి. హలో. చెప్పండి చెప్పండి. ఆయన అసలు ఒకటి చెప్పాలంటే ఆయన మనిషే కాదు మేడం. ఒకటి చెప్పాలంటే ఉమ్, ఉమ్, లేడీస్ ఎట్లా మాట్లాడో తెలియదు. ఆయన మొన్నటి వరకు మేడం ఛాయ్ డబ్బులు నాకు మీరు ఛాయ్ డబ్బులు 5 రూపాయలు 10 రూపాయలు ఏంటి సార్ అని అడుకునేటోడు. ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నా మేడం. ఉమ్. లేడీస్ గురించి ఎట్లా మాట్లాడాలో ఎవరు అదే అసలు ఆమె ఎవరు ఏందనేది చూసుకొని మాట్లాడాలి మేడం. ఎవరైనా సరే ఆమె ఎవరు ఏందనేది ఏదైనా కూడా మాట్లాడేటప్పుడు సరే సామెతలు ఉన్నా కూడా సామెతలు కొన్ని సామెత అది కాదు మేడం. నేను కూడా చెప్తాను. సామెత దేని గురించి మాట్లాడాలి మేడం? అదే నా మీటింగ్ మేడం. మీటింగ్ గురించి మీటింగ్ మాట్లాడుకోలేదు. ఆ సామెత ఏమన్నా కళాకారులు ఏమంటుంటే దాని గురించి అప్పుడు దాని గురించి సామెత గురించి సామెత మాట్లాడాలి మేడం. అది మీటింగ్ కదా మేడం. అది అంటే బీసీల గురించి బీసీలే మాట్లాడాలా? అంటే మా బీసీలు ఇట్లనే మాట్లాడతాము అని చెప్తున్నాడు ఆయన. మా బీసీల భాష అని చెప్తున్నాడు. ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత గారేమో మన బీసీ గురించి మాట్లాడింది అన్నట్టు. అంటే ఆమె బీసీ కాకుండా ఆమె బీసీ గురించి ధర్నా చేయవద్దు, బీసీ గురించి మాట్లాడకూడదా? అంటే మీరెవరు? మా బీసీలు మాత్రమే కొట్లాడాలి, మీరెవరు కొట్లాడద్దు. ఒకటి చెప్తే వినండి మేడం. ఏంటంటే ఒక బాధ ఏంటంటే నేను బీసీల గురించి నేను పోరాడుతున్నా, నేను నా పేరే రావాలి, మళ్ళీ వీళ్ళు వస్తే వీళ్ళ పేరు వస్తుంది, వీళ్ళు పైన పోతే నన్ను మళ్ళీ కింద నెట్టేస్తారని చెప్పేసి ఆ ఒకటే బాధ మేడం. తప్ప ఇరవై బాధ ఏం లేదు ఆయనకు. అది ఒక బాధ మేడం. ఆయన చాలా మంది చూస్తున్నారు కదా మేడం. మీరైతే రోజు చూస్తా, మీది జర్నలిస్ట్ శంకర్, రంజిత్. నాకు తెలిసి అయితే తెలంగాణ ఇట్లా ఉండదు మేడం. తెలంగాణ అసలు ఆయన తెలంగాణ గురించి చెప్పాలంటే తెలంగాణ వాదే కదా ఆయన కావాలి చెప్పాలంటే. ఆయనకు సంబంధం లేదు మేడం. ఆయన ఏమైనా పోరాటం చేసిండా, ఉద్యమాలు చేసిండా, ఏమైనా చేసిండా మేడం ఆయన? కానీ ఇవాళ మాత్రం ఉద్ధరిస్తామని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది కదా. ఇప్పుడు ఒక సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకొని ఏదో చేసేయాలనే నేపథ్యం కనిపిస్తుంది కదా. ఇవాళ మంచిగా ఉన్న వాళ్ళ మధ్యలో కులాల కుంపట్లు పెడుతున్న పరిస్థితి కనపడతలేదు. అదే స్టార్టింగ్ అదే కదా మేడం. ఆయన అది వినత విద్య అన్నట్టు స్టార్టింగ్ అదే పద్ధతి. ఇదే చేసుడు అదే కదా. ఇదే అలవాటు కదా ఆయనకు. ఈ బోకర్ దంతాలు అవి చేసుడు ఆయన చేసుడు కదా పని. వేరే పనే లేదు ఆయనకు. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలాంటి వాళ్ళకి ఎలాంటి అంటే వీళ్ళ మీద ఎలాంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రజల దగ్గర ఉండాలి మేడం. అది ఇంకోసారి వాళ్ళు తీసుకొద్దామా లేదని ప్రజలు డిసైడ్ చేయాలి మేడం. అది మనం చెప్తే ఒకరు చెప్తే అయిపోతే ఎప్పుడు నేను చెప్తున్నాను కదా మేడం. అందరూ ఒకరి వల్ల కాదు కదా మేడం. ప్రజలు అంటే ప్రజలు ఎమ్ముకోవాలి. అది అసలు ఇది ఉండాలా వద్దా అనేది ప్రజలు తెలుసుకోవాలి మేడం. కానీ ఇట్లాంటి మనుషులు నేను తెలంగాణ చూడలే మేడం. చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారు. అవసరము కొద్దీ నేను చెప్పాలా, పదవుల కోసం అవసరం కొద్దీ రాజకీయ ఏమంటాం మనం వేషగాళ్ళు అనాలి. ఏమంటాం చెప్పిగా, పూటకొక వేషము, పూటకొక మాట, పూటకొక బూత్ అనేటట్టుగా ఏమంటారు. ఇంకా ఎవరు ఎంకరేజ్ చేయరు కదా. సపోజ్ ఆయన కూడా ఒక మనిషే కదా. ఆయన కూడా ఒక కూడా మెసేజ్ ఉంటుంది, అందరూ ఉంటారు కదా మేడం. అది పక్కన పెడితే ఇంకో విషయం ఏంటంటే ఒక మాజీ సీఎం వాళ్ళ మెసేజ్ వాళ్ళ కూతురు ఎట్లా మాట్లాడారు మరి ఆయన? ఆ మంచం మళ్ళీ ఇవాళ పొద్దున చూసినా మేడం. ఇవాళ హవలదా అనేది అంటాను మళ్ళీ ఇవాళ కూడా. ఇవాళ పొద్దున మాట్లాడుతుండే కూడా అవును కేసీఆర్ తిడతా ఉంటాడు. ఇప్పటికి కేసీఆర్ అంటాడు, కేటీఆర్ అంటాడు, డ్రామారావు అంటాడు, ఏదో అంటాడు. ఒక్కటి చెప్పాలి మేడం. నేను ఒకటి చెప్తాను మేడం. అన్ని సోదింది ఒకటి చెప్పాలి మేడం. చెప్పండి. ఈ తెలంగాణ ఇండియాలో కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు మించిన మొగుడు ఎవరు లేడు మేడం. లేరు కూడా. అది నాకు తెలిసి అయితే వాళ్ళు కేటీఆర్ ఉన్నంత ల్యాండ్ ఉందా మేడం ఈయనకు? ఎప్పుడున్నా కేటీఆర్ గురించి వాళ్ళ గురించి ఏం మాట్లాడదంటే వీరి ఎవరు పట్టించుకోరు మేడం. ఇట్లయినా ఫేమస్ అయితే చెప్పేసి వేరే ఏం లేదు మేడం. అది ఫేమస్ కావాలంటే ఏం చేయాలా? ఇట్లాంటి మాటలు మాట్లాడితే అందరు చూస్తారు, ఫేమస్ అవుతాం అనేది వాళ్ళకు ఉన్నది. అట్లా అని చెప్పేసి కేటీఆర్ సపోజ్ మేడం ఈయన కేటీఆర్ గురించి మాట్లాడి కేటీఆర్ పట్టించుకుంటారు, పట్టించుకోడు. ఇప్పుడు ఏమైతే తెలుసా, వాళ్ళు రెస్పాండ్ అయితే ఏమవుతారంటే అంటే వాళ్ళు రెస్పాండ్ కావాలని వీళ్ళు మాట్లాడుతుంటారు. రెస్పాండ్ అయితే ఏమవుతుంది తెలుసా, వీళ్ళకి హై ప్రయారిటీ ఇచ్చినట్టు అవుతుంది. సో అందుకని ఏం చేయాలనంటే ఎక్కడోళ్ళు అక్కడ గమ్ముగా ఉండి పార్టీలు కూడా ఎంకరేజ్ చేయకుండా ఉంటే ఇట్లాంటి వాళ్ళ తీరు మారుతుంది. లేకపోతే ఇట్లనే పెట్టరైపోతుంటారు. అప్పుడు తెలంగాణ సమాజమే చూసుకోవాలి. మళ్ళీ చట్టసభలకు పోవాలనుకున్నప్పుడు తెలంగాణ సమాజమే చూసుకోవాలి మేడం. 10 years బీఆర్ఎస్ పార్టీ చేసినప్పుడు ఇట్లాంటి చేయలేదు మేడం. ఇట్లాంటి చేయడం ఎప్పుడు అందరూ చాలా మంది చేద్దాం మేడం. చేయలే. వాళ్ళని మన కోసం మనం ఏం చేస్తున్నాం, మనకి ఏం కావాలి, ప్రజల సేవ దానికి వచ్చిన సేవ చేసి మనం పోయారు మేడం వాళ్ళు. ఇది ఒకటి వీళ్ళది ఏంటంటే ఇది వంకర బుద్ధి మేడం. వీళ్ళది హరీష్ రావు అన్నట్టు ఏదో దూడైతే ఏదో అన్నట్టు కథ వీళ్ళది మేడం. అది వీళ్ళకి ఏం లేదు, సబ్జెక్ట్ లేదు, నాలెడ్జ్ ఏం లేదు మేడం.
ఏదో 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 మాట్లాడదాం, ఏదో ఫేమస్ అయిదాం అని చెప్పేసి ఆ టాపిక్ వేరే టాపిక్ లేదు వీళ్ళ దగ్గర. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో పబ్లిక్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తున్నాము. అసలు ఇలాంటి మాటలు మాట్లాడడమే కరెక్ట్ అన్న నేపథ్యంలో కూడా మనం మొత్తం తిప్పుకుంటే మళ్ళీ సిచ్యువేషన్ అంతా అట్లానే వస్తుంది. ఇవాళ 42% రిజర్వేషన్కి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా డ్రామా అనే చెప్పొచ్చు.